హలో, నేను డాక్టర్ బాలాజీ వసూరి, న్యూరో స్పెషలిస్ట్, మన్మి హాస్పిటల్, విజయవాడ. జీబీ సిండ్రోమ్ అనేది మనకు వచ్చినప్పుడు మనం ఇమీడియట్ మన దగ్గరలో ఉన్న న్యూరో స్పెషలిస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత దీనికి మెయిన్ గా ట్రీట్మెంట్ ఏంటంటే ఐజీజీ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి మనం ఇన్ఫ్యూజ్ చేయాలండి. ఇవి ఒక 5 days అనమాట. 20 vials ఇవ్వాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్ అనేది కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంటే, మనకి కొంచెం లక్షల్లోనే అవుతుంది. ఒక్కొక్క వైల్ వచ్చేటప్పటికి 10,000 to 20,000 దాకా మనకి చార్జెస్ అవుతాయి అనమాట. ఇవి 20 vials ఇవ్వాల్సి వస్తుంది 5 days డ్యూరేషన్ లో. సో ఇప్పుడు ఈ ఐజీజీ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న ఏదైతే మనకి ఫైట్ చేస్తున్నాయి అగెన్స్ట్ సెల్స్ కి, దాంతో మనం ఫైట్ చేస్తాయి. మెయిన్ గా ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన ఈ నర్వ్ సెల్స్ అనేవి వాటిని మనం రికవర్ చేయడం అనేది అవ్వదు. ఇంకా ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా మనం ఐజీజీ ఇవ్వటం వల్ల పేషెంట్ అనేది ఫాస్ట్ గా రికవర్ అవుతారు. సో దీనికి మెయిన్ గా రికవరీ అనేది ఫిజియోథెరపీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఐజీజీ యాంటీబాడీస్ ఇవన్నీ కూడా మనం ఇచ్చిన తర్వాత పేషెంట్ కి మనం అగ్రెసివ్ గా ఫిజియోథెరపీ చేస్తే ఫిజియోథెరపీ అనేది మనకి స్లోగా రికవర్ అవుతూ ఓవర్ డ్యూరేషన్ ఆఫ్ 3 to 6 months లో మనకి పేషెంట్ అనేది రికవరీ జరుగుతుంది అనమాట. మెయిన్ గా ఇప్పుడు సెల్స్ అనేవి మనకి ఈ నర్వ్ సెల్స్ లో ఉండే ప్రోటీన్స్, మైలిన్ షీట్స్ కానీ వీటిలన్నీ డిస్టర్బ్ చేయడం వల్ల మనకి ఆ ప్రోటీన్స్ అనేవి మనకి బాడీలో తగ్గిపోతాయి. సో దాని గురించి మనం ఎక్కువ పేషెంట్ అనేది ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.